అమెరికా వాడు పరిస్థితులను చక్కదిద్దడు కానీ ఉన్న పరిస్థితులు మాత్రం సర్వనాశనం చేస్తుంటాడు. ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి కానీ యుద్ధాలు లేవు. దక్షిణ కొరియా చక్కగా ఆర్థికంగా ఎదిగింది. ఉత్తర కొరియా వచ్చేటప్పటికి అదొక ఉగ్ర దేశం లేకపోతే కనుక నియంత దేశంగా సాగుతుంది. తిండి తెప్పలు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ బయటకు వచ్చి చెప్పేంత దమ్ము ధైర్యం అక్కడ ఉన్న ప్రజలకు ఉండదు. అట్లా బయటకు వస్తే చంపేస్తారు అక్కడ ఉన్నటువంటి సైన్యం. కాబట్టి అదొక నియంత దేశం సాగుతుంది. కానీ దక్షిణ కొరియాని రెచ్చగొట్టి అమెరికా దానికి సపోర్టింగ్గా కొన్ని ఆయుధాలు పంపించి జపాన్ని కూడా తోడు నిలబెట్టి రెచ్చగొట్టుకుంటూ వచ్చింది. చివరికి దాని దెబ్బకి ఉత్తర కొరియా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగాల దశ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అది కాకుండా తాజాగా ఒక ఏదైతే అమెరికాతో కలిసి దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు చేస్తుంటే F-16 యుద్ధ విమానాన్ని కూల్చోతలు పడేసింది ఏది కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా. కాకపోతే అది దానంతట అదే సాంకేతికంగా కూలిపోయింది తప్పించి ఎవరూ కోల్చలేదని మరొక వైపున అమెరికా కానీ దక్షిణ కొరియా కానీ చెప్తున్నారు. మన దగ్గర కూడా అప్పట్లో మిగ్ విమానం ని దెబ్బ కొట్టడం కోసం F-16 యుద్ధ విమానం వస్తే మనం F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసాం. అప్పుడు కూడా ఇదే తరహా కబుర్లు చెప్పింది.